శివపార్వతుల మధ్యన ఎడం ఏర్పడినప్పుడు పార్వతీదేవి ఆ ఎడం కదిలినప్పుడు ఒక్కసారిగా అమ్మవారు లేచినప్పుడు అమ్మవారి ఒంటి మీద ఆభరణాలు ఈ శివపార్వతుల మధ్య జరిగినటువంటి లోక కళ్యాణ క్రీడలో ఈశ్వరుని యొక్క చెమట బిందువులు అమ్మవారి ఒంటి మీద ఉండేటటువంటి ఆభరణలోకి చెమట బిందువులు చొచ్చుకుని పోయాయి. అమ్మవారి ఆభరణాలు అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కి పడగానే దేవతల ఆహాకారాలకు ఉలిక్కి పడగానే ఆభరణాలకు కింద పడగా అందులోంచి ఒక్కొక్క నగలోంచి ఒక్కొక్క వజ్ర వైఢూర్యాలు ఒక్కొక్కటి కింద పడ్డాయి, ఊడిపోయాయి. వాటికి ప్రాణశక్తి వచ్చిందనమాట. శివుని యొక్క చెమట యొక్క మహాశక్తి చేత వచ్చిందనమాట. అలా 9 రాళ్ళు పడ్డాయనమాట. ఈ 9 రాళ్లలోంచి ఇంతంత బాలులు వచ్చారనమాట. వీరులు వాళ్ళు మహాశక్తివంతంగా ఉన్నారు, వాళ్ళు ఉగ్రంగా ఉన్నారు. తల్లిగారు తండ్రి గారు మీకు నమస్కారం, మా పుట్టుక కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు అమ్మ పార్వతీదేవి అంటుంది, అదిగో అటు చూడండి, తండ్రి గారు ఈశ్వర రేతస్సు అక్కడ పడింది, ఇది లోక కళ్యాణం చేస్తుంది, శత్రువధ గావించి లోకాన్ని దేవతలను సహితం సర్వలోకాలు కాపాడబడుతుంది. ఈ ఇంద్రియం ఎక్కడైతే ఉందో ఇది కుమార సంభవం అయ్యి కార్తికేయుడుగా ఆవిర్భవించబడినప్పుడు శత్రువుల చుట్టూ మోహరిస్తూ ఉంటారు, ఈయన ఎప్పుడు అంతమొందించాలా అని. ఇంత జగద్రక్షణ కావించేటటువంటి ఈయన నాయకుడు కాబోతున్నాడు కనుక ఆయన రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ఈ రోజున మేము 9 మీరు ఆవిర్భవించబడడం జరిగింది. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మీరు ఉండి ఆయన్ని రక్షించాలి. కాబట్టి నా సర్వశక్తులు మీకు ఇస్తున్నాను, ఉగ్రమహాశక్తులయ్యి మీరు ఆయనకు కాపలా కాయండి. తల్లిగా ఈవిడిస్తే తండ్రి తన అస్త్రశస్త్ర ఆయుధాలన్నీ కూడా తండ్రి ఇస్తాడు. నవ అంటే ఇక్కడ మనం 9 అని చెప్పుకోవాలి. ఇక్కడ నవ, వీర అంటే తిరుగులేనటువంటి వీరత్వం కలిగినటువంటి వాళ్ళు, శక్తి అమోఘమైనటువంటి శక్తి పొందినటువంటి పుత్రులు గనక నవవీర శక్తి పుత్రులు అని వీళ్ళకి పేరు అన్నమాట. ఈ నవవీర శక్తి పుత్రులు ఆ ఇంద్రియం ఎక్కడైతే పడిందో, ఈశ్వరుని యొక్క రేతస్ ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆయన పట్టుకుని వదల్లా, చుట్టూ కాపలా కాస్తూనే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే, పెద్ద ఆయన పేరు వీరబాహు, వీరకేశరి, వీరమహేంద్ర, వీరమహేశ్వర, వీరపురంధర, వీరధీర, వీరాంతక, వీరరాక్షస, వీరమార్తాండ. ఈ 9 సుబ్రహ్మణ్య ఆరాధనలో శాసనం అండి. అది అమ్మ జగదాంబ శాసనం, మన తండ్రి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఆయన్ని కాపాడండి. ఈయన ఎక్కడుంటాడో, సుబ్రహ్మణ్యుడు ఎక్కడుంటాడో అక్కడ శత్రువులు మోహరించి ఉంటారు. నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కనుక మీరు సోదరులే ఆయన కాపాడమని చెప్పారు. ఈ ఇద్దరు కూడా స్కందోత్పత్తి అయిన వెంటనే ఈ 9 ఆవిర్భవించబడ్డారు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధనలో ఈ 9 లేకుండా ఆరాధన చేస్తే అది ఒక రకంగా అమ్మ ఆజ్ఞకి విరుద్ధంగా మనం భావించవచ్చు. ఇది మన తెలుగు జాతికి తెలియాలి, తెలుగు వాళ్ళకి తెలియాలి. ఇది మన తెలుగు వారి సొత్తు. సుబ్రహ్మణ్య స్వామి అంటే మన తెలుగు వారికి. దక్షిణాది భారతదేశంలో మనం కూడా దక్షిణాది వాళ్ళల్లో మనకి ఉంది కదా, ఇది మనదన్నమాట. అది. సో ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ తర్వాత రాక్షస సంహరణ? అప్పుడు ఏమైందంటే, అప్పుడు ఈ తటాకల్లో ఈ ఏమవుతుందంటే శరవణ తటాకల్లోకి ఈ కొట్టుకుపోతుంది అనమాట. పర్వతంలోంచి ఇది స్కందుడు జారిపోతాడనమాట. ఇంకా అక్కడి నుంచి అదంతా పెద్ద కథ ఉంది, క్లుప్తంగా చెప్తాను. ఆ శరవణ తటాకల్లోకి జారిపోయినప్పుడు కిందన ఏమవుతుందంటే, భూలోకంలో ఏమవుతుందంటే, సప్త ఋషులు ఉండేటటువంటి ఒక స్థలం ఉంటుంది. అక్కడ ఒక మడుగు ఉంటుంది అనమాట, కొలను, చిన్న కొలను. ఆ కొలను దానికి తటాకము అని పేరు. ఏమంటే ఆ తటాకం దగ్గరకు వచ్చి పడిపోతుంది అనమాట. ప్రతిరోజు కూడా సప్త ఋషులు చేసేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులకి హవిర్భాగం ఇవ్వాలి. హవిర్భాగం అంటే మడిగా ఉండినటువంటి అన్నం పెసరపప్పుని దేవతలకు ఆహారంగా ఇచ్చేది హోమంలో వేస్తారు. దేవతలకు ఆహారం అందుతోంది అంటే కనుక అది అగ్నిహోత్రంలో వేసినటువంటి ఫలాలు, అగ్నిహోత్రంలో వేసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా దేవతలకు ముట్టుతాయి. కాబట్టి అందులో భాగంగా వాళ్ళు మడిగా వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకొస్తూ ఉంటారు ఈ యొక్క సప్తఋషుల భార్య. అందులో అరుంధతీదేవి ఇంట్లో ఉండిపోయారు, అక్కడ ఉండిపోయారు, ఆశ్రమంలో ఉండిపోయారు. మిగతా 6 కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమైందంటే, ఈ రేతస్సు అలాగా ఆ మడుగులో పడి అలా ఆ నీటికి తాకిడికి కొంచెం ఒడ్డుకు కొట్టుకుపోయి దర్భల యొక్క రాపిడిలో ఆ ఉష్ణం పుట్టి ఆ ఉష్ణంలోంచి శిశువు ఆవిర్భవించబడ్డాడు. సుబ్రహ్మణ్యారు. ఆయనకు 6 ముఖాలు, 12 చేతులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అలా దిగగానే అదంతా కాంతివంతంగా అయిపోయింది. ఎక్కడి నుంచి ఏడుపు వినిపించింది. ఏమిటా ఆ ఏడుపు అని చూస్తారే, ఎప్పుడు లేనటువంటి కాంతి అక్కడ కనిపించింది. వీళ్ళు 2 అడుగులు వేసి చూడగా ఆ దర్భల్ని ఇలా తీయగానే అక్కడ బంగారు మేనుతో 6 ముఖాలు కలిగి
ద్వాదశ 12 భుజాలు కలిగి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అక్కడ ఆవిర్భవించబడ్డాడు. అప్పుడు తీసుకోగా 6 ముఖాలు కలిగినటువంటి శిశువు 6 భాగాలుగా 6 శిశువులుగా విడిపోయి వాళ్ళ స్తన్యాన్ని స్వీకరించి పాలందుకున్నారు. అప్పుడు వీళ్ళకి మాతృత్వంలో ఉండి మాధుర్యం వాళ్ళకి అందిందనమాట. ఆ విధంగా ఆయనకి కార్తికేయుడు కృత్తికా వనంలో ఉండి 6 కూడా ఆ వనంలోకి ఉండడం వల్ల 6 ముఖాలు కలిగినటువంటి వాడికి కార్తికేయుడని, వీళ్ళకి కృత్తికా నక్షత్ర మాతృకులని పేరనమాట. అందుకని ప్రతి నెల కృత్తికా నక్షత్రం ఎంత విశేషంగా చేస్తారంటే, ఒక తల్లి బిడ్డలను అనుసంధానం చేసేటటువంటి వ్రతంగా కృత్తికా నక్షత్ర వ్రతాన్ని చేస్తారు. అందుకే మన వాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు పగలంతా స్వామి ఆరాధనలో నిమగ్నమయ్యి మడిగా వండుకు నీరు చేసుకుని సాయంత్రానికి చొమ్ముడు నీళ్ళు వేసుకుని చక్కగా దీపారాధనలు పెట్టుకుని, అగ్ని నక్షత్రం కదా, దీపారాధనలు పెట్టుకుని వాళ్ళకు తోచినంతగా పూజ చేసుకుని గుమ్మల్లో ఎవరైనా మనబోటి వాళ్ళు వస్తే ఇప్పుడు అన్నం పెట్టి, ఎందుకని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఫలానా రూపంలో రావాలని లేదు, మనకు కలిగినదే బిడ్డ భావనతో వీళ్ళు తినాలి, తల్లి భావనతో వాడు పెట్టాలి. ఆ విధంగా చేస్తాడు తల్లి బిడ్డల సంరక్షణని. వీళ్ళు తల్లి మాతృత్వాన్ని చెవి చూసి ఎంత ఆనందం పడుతున్నారో ఆ రోజున ఎవరైతే కృత్తికా నక్షత్ర వ్రతాన్ని చేస్తారో మాతృత్వం 10 కాలాలు చల్లగా ఉంటుందని చెప్పబడుతుంది అనమాట. ఇంత గొప్ప ఆరాధన. యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామి భూమి మీదకి రావడానికి గల కారణమే విశేషంగా చెప్పుకుంటారు. అంటే దేవతలందరినీ కూడా ఈ రాక్షసుడు బాగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరికీ హెడ్గా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి అని చెప్తూ ఉంటారు. సో ఆ స్టోరీ చెప్తాను. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు కైలాసంలో ఉన్నప్పుడు వినాయకర్ పిళయార్కి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా పార్వతీ పరమేశ్వరుడు ఈ జగత్తంతా ఎవరైతే సృష్టి తిరిగి వస్తారో వాళ్ళకి నేను ఈ ఫలం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది అనుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి కోపం వచ్చి కైలాసం నుంచి కోపం వచ్చి ఇక్కడికి వచ్చేసారని. ఆయనకు కోపం కాదండి. అలాంటి అన్నదమ్ములు కోపాలు పడి చికాకులు పడి అలాంటిది కాదండి. అక్కడ అధికారి జరుగుతా ఆయనకి తెలుసండి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాని, మహాజ్ఞాని అండి. ఆయన మహాజ్ఞాని అన్నమాట. ఈశ్వరుడికే వరమిచ్చి పుట్టినటువంటి వాడు అంతే. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మాటలు కాదు, తెలిసిందండి. అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడికి కావాలనే ఆ ఫలాన్ని అన్నగారికి ఇచ్చాడు. ఎందుకంటే నేను పుట్టింది కైలాసంలో ఉండడానికి కాదు, ఆ ఫలాన్ని తీసుకుని నేను కైలాసంలో ఉండిపోవడానికి కాదు. కాబట్టి గణాధిపత్యం కాదు నాకు కావాల్సింది, దేవసేనాధిపత్యం కావాలి నాకు. కాబట్టి అన్న ఈ ఫలం నువ్వు తీసుకుని ఇక్కడ నువ్వు చూసుకో, నేను అక్కడ చూసుకుంటానండి. ఒక్క మాట నిలబడ్డారు అన్నదమ్ములు. నిలబడి అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఫలం తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తాడు, నేను ఉండవలసిన లోకం, నేను ఉండవలసిన ప్రపంచం ఇది కాదు. నాకంటూ 10 ప్రజలు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో ప్రజలు ఉన్నారు. ఈ దేవతలందరూ కలిసి ఇక్కడ ఉంటే, ఉత్తరాదిని ఉంటే, రాక్షసులందరూ కలిసి దక్షిణాది ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుని ప్రయోజనం ఏమిటి? అక్కడ ప్రజలు అల్లాడిపోతుంటే రాక్షస కూటం అక్కడ ఉంటే నేను పుట్టిందే రాక్షస సంహారం కోసం, నేను ఇక్కడ కూర్చుని ఏం చేయాలి? అన్న నువ్వు ఇక్కడ కూర్చుని నువ్వు చూసుకో అన్న, నేను ఇక్కడ కానిస్తాను, సరేనా? అండర్స్టాండబుల్ ఒప్పందమే తప్పితే కానీ గొడవ పడి లేదమ్మా, గొడవ లేదు. అప్పుడు ఆ పడంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు రావడానికి ముందు అగస్త్యరండి, అగస్త్య మహాముని వారు శివపెరుమను పంపిస్తారనమాట. ఓ అగస్త్యరే, మీరు వెళ్ళి మన దక్షిణ భారతదేశంలో రాక్షసుడు కొల్లగొట్టబడినటువంటి దేవాలయాలన్నీ పునరుద్ధరణ చేస్తూ అక్కడ రాక్షసుల పీడ చేత అల్లాడిపోతున్నటువంటి ప్రజలకి ధైర్యాన్ని చెప్పండి, వెనకాల సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తున్నాడు, ఇంకా భయపడకండి, మీ కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి వాళ్ళకి భయాన్ని పోగొట్టి రాక్షసులకు భయాన్ని పెట్టు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వస్తున్నాడు, ఇంకా మీ ఆటలు చెల్లవు, ఇప్పటికైనా మీరు ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోండి, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి రాక్షసులను హెచ్చరించండి, ప్రజలకు భయాన్ని పోగొట్టండి అని చెప్పి అగస్త్యరు ఏం చేస్తారంటే ఇక్కడ కొల్లగొట్టబడినటువంటి దేవాలయాల్ని పునరుద్ధరణ చేసి అక్కడి నుంచి సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని దక్షిణ భారతదేశంలో సుస్థిరంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు అంటే మన అగస్త్య మహాముని వారు. అప్పుడు వెనకాల మురుగరు వచ్చారు, సుబ్రహ్మణ్యుడు వచ్చారు. వచ్చి ఇవన్నీ ఏం చేశారంటే ఇలాగ నడుచుకుంటూ మొత్తం ఇవన్నీ చూసేసిన తర్వాత దక్షిణ భారతదేశంలోకి వచ్చేసేవాడికి అక్కడ పాగా వేశారనమాట. అక్కడ పాగా వేసి ఓ పని చేయండి, నేను ఎక్కడికి రాను, నన్ను చూడాలనుకుంటే ఎవరైనా మీరే నా దగ్గరికి రండి,
నేను ఇక్కడే ఉంటాను. చుట్టూ శత్రువులు ఉండని, వాళ్ళని చంపడానికి నేను వచ్చాను, నేను ఉంటాను. ఈ దక్షిణ భారతదేశపు భూమినంతా నా సామ్రాజ్య సింహాసనంగా చేసుకుంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను. ఎంతమంది వస్తారో రాని. ఇక్కడి నుంచి నా ప్రజా పరిపాలన, లోక సంరక్షణ పరిపాలనకి ఇక్కడి నుంచి గావిస్తాను. నన్ను ఎవరైనా సంప్రదించాలంటే మీరే ఇక్కడికి రండి అన్నాడు. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు దక్షిణ భారతదేశాన్నంతా కూడా తన సామ్రాజ్య సింహాసనంగా చేసుకుని ఇక్కడ ప్రజల మధ్య తాను ఒక మాయా మానవ రూపంలో తిరుగాడుతూ, ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతూ, ఇక్కడి నుంచి ప్రతినిత్యము కూడా కాపలా కాస్తూ ఇక్కడి నుంచి జగత్ పరిపాలన కావిస్తున్నాడు అనేది పురాణ ఆధారం. అది కదా మన తెలుగు వారి గొప్పతనం, దక్షిణాది గొప్పతనం. ఎస్, ఏమైనా తండ్రిగా తను పాలించాడు. మన పెద్దవాళ్ళంతా అక్కడి నుంచే ఖచ్చితంగా తెలుసుకొని ఉండి ఆయనను దర్శించాలి. రెండో తమిళనాడులో ఎక్కడో ఆయన స్వయంభుగా వెలిసాడని, దానికి పేరు ఐ థింక్ కాశీయా, పళని, తిరుచెందూర్, తిరుపరకుంట్రం, పళముదలచోలై, స్వామిమలై, తిరుతణి, ఈ 6 పడైవీడు అంటారు. ఓకే. మనకి ఇక్కడ పంచారామ క్షేత్రాలు మనకి క్షేత్రాలు తండ్రిని మనకి అప్పచెప్పి ఆయన అక్కడ ఉన్నాడనమాట. ఈ విధంగా తారకాసురుడితో యుద్ధం జరిగింది. కొన్నాళ్ళు అక్కడ స్థావరం ఉన్నాడు. తారకాసురుడి యొక్క పరివారం అంతా తారకాసుర, సూర పద్మాసుర, ఇలంబాసుర, ప్రలంబాసుర, అజముఖి, ఇట్లా ఇచ్చాది రాక్షస పరివారం అంతా కూడా అక్కడే ఉందన్నమాట. ఒకనొక సందర్భంలో తారకాసురుడితో యుద్ధం జరుగుతుంది. అదో పెద్ద కథండి, చాలా పెద్ద కథ. ఇప్పుడు ఎందుకంటే అది ఒకదానికి అయ్య బాబు ఇంత కథ ఉందా, ఇంత వైభవం ఉందా అని. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా, తారకాసురుడు వధ జరగడానికి ముందు ఒక్కసారి స్వామిని వర్ణించనా? స్వామి మొహం చూడండి, ముమ్మూర్తుల పార్వతీదేవి మొహం, తల్లి పోలికలతో పుట్టాడు. అందుకే మన వాళ్ళు అంటుంటారు చూశారు, తల్లి పోలికలతో పుట్టావురా నువ్వు ఎంత అదృష్టవంతుడో, తండ్రి పొలుగుతో పుట్టావే నువ్వు ఎంత అదృష్టవంతుడో అలా నాన్నపిల్లలు అంటూ ఉంటారు. ఓహో, అక్కడ నానుడే అయితే కదండి. తల్లి పోలికలో ముమ్మూర్తుల సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. కుమార సంభవం జరిగిందని మనం ఒకసారి మాట్లాడుకో. స్కందోత్పత్తి జరిగినప్పుడు ఈ ఉత్పత్తి అమ్మవారి గర్భంలోకి వెళ్లకుండా కింద పడిపోయింది కదా, అమ్మవారి గర్భంలోకి వెళ్ళలేదు కదా. కాబట్టి సంపూర్ణమైనటువంటి గర్భాన్ని మొయ్యలేదు కనుక ఇక్కడ శివకుమార సంభవంలో కాస్త అక్కడ ఒక మెలిక పడింది అనమాట. అమ్మవారి గర్భాన పుట్టలేదు, అమ్మవారి ప్రేరణ చేత పుట్టాడు అక్కడ. కానీ శక్తి అంశం ఇందులో కలవలేదు. శివమిల్లామలి శక్తి ఇల్లై, శక్తి ఇల్లామలి శివమిల్లై అని తమిళంలో ఒక పదం ఉంటాయి. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు, అర్ధనారీశ్వరం. కాబట్టి శివకుమార సంభవంలో అయ్యవారి యొక్క శక్తి ఎప్పుడైతే ఉందో అమ్మవారి యొక్క శక్తి కూడా ఇతనిలో కలిసినప్పుడు అతను పూర్తిగా శక్తిపుత్రుడు అవుతాడు, పూర్తిగా శివపుత్రుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు శక్తి అంశ, ఈశ్వరాంశ ఉంది, శక్తి అంశ లేదు ఇక్కడ, శక్తి అంశ కావాలి. అప్పుడు ఆనాడు చెప్తుంది అనమాట, నవవీర శక్తిపుత్రుడు 9 పుట్టారు కదా. అప్పుడు అంటుంది ఆవిడ, మృగ నా గర్భవాసాన నువ్వు పుట్టలేదు, నేను ఎలా నీకు తల్లిని అనిపించుకుంటాను? శివకుమారుడమని అనిపించున్నావు కానీ శక్తిపుత్రుడని నువ్వు అనిపించుకోలేదు, నాకు ఎందుకయ్యా ఆ వరాన్ని దూరం చేసావంటే అప్పుడు అంటాడు, అమ్మా ఇది విధి, ఒకనొక సందర్భం వస్తుంది, ఆ సందర్భం వచ్చినప్పుడు నేనే నీ దగ్గరికి వస్తా. అమ్మా నాకు నీ అవసరం ఉంది, నన్ను కుమారుడిగా స్వీకరించమ్మా, నేను వస్తా, నువ్వు రాకమ్మా, నువ్వు అమ్మమ్మ నువ్వు అడగడం ఏంటమ్మా, నేను వస్తానమ్మా, నా తల్లి కదా అని చెప్పి తల్లికి చెప్పవలసిన విధంగా చెప్తే తాను తల్లిని అనిపించుకోవాలని చెప్పి అమ్మ షిక్కల్ అనేటటువంటి తంజావూరు నాగపట్నం వెళ్ళే దారిలో షిక్కల్ అనేటటువంటి ఒక గ్రామంలో అమ్మ తపస్సు చేస్తుందన్నమాట. ఏదో ఒక రోజున తన కొడుకు తన దగ్గరికి వస్తాడు, నా కొడుక్కి తన శక్తినంతా ఇవ్వాలని చెప్పి అమ్మ తపస్సు చేస్తుంది. చూడండి, మన ఇళ్లలో అమ్మాయి ప్రసవించినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం నోరు కట్టుకుంటుంది, తినాలనిపించినా తిందో, తను తింటే పిల్లలకి ఎక్కడ లోపం వస్తుందో, ఆరోగ్య లోపం వస్తుందని నోరు కట్టుకోగలిగే శక్తి తల్లికి ఉంది. ఇక్కడ తల్లి మనసు కట్టుకుని తపస్సు చేసి తన కుమారుడికి తన శక్తిని తనే శక్తి, ఆ శక్తిని కుమారుడికి ఇచ్చేసి నేను తల్లిని అనిపించుకోవాలని చెప్పి ఈ తల్లి కొన్ని వేల యుగాలు తపస్సు చేస్తుందన్నమాట. తపస్సు చేయగానే ఒకనొక సందర్భంలో తారకాసురుడు పేటరేకపోతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మురుగరు ఏం చేస్తారంటే షిక్కలు పెడతాడు. అమ్మా అంటాడు. అమ్మ పులకరించిపోతుంది. అబ్బా వచ్చావా? అవునమ్మా వచ్చానమ్మా. తారకాసురుడు ఏం చేశాడో తెలుసా అమ్మా?
మన నాన్నగారిని కంఠంలో బంధింగా పెట్టుకుని లోకాలన్నీ అతలాకుతలం చేస్తున్నాడమ్మా. తారకాసుని చంపాలంటే నాన్నగారిని చంపాలి, నాన్నగారిని చంపాలంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. మరి ఎలాగమ్మా? అందుకోసం నీ ఆజ్ఞ దగ్గరికి వచ్చానమ్మా, దీనికి సమాధానం నువ్వే చెప్పాలంటే అప్పుడు అంటుంది అమ్మ, నాయనా నేను సర్వమంగళను, మంగళాంబికను మీ నాన్నగారు విషం తాగుతుంటేనే తాగండి నేను చూసుకుంటానని చెప్పిన దాన్ని ఈ రోజున కుమారుడికి ఎంత విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాడంటే నా కుమారుని కాపాడుకోలేను. కాబట్టి నువ్వేమీ సంకోచించక నాన్న, వేసేయి, నాన్నగారిని వేసేయి, నేను చూసుకుంటాను కదా, నేను మంగళాంబికని కదా నాన్న, బాధపడకని చెప్పి అమ్మ అభయం ఇస్తుంది. ఎలా చేయనమంటే ఇదిగో నా శక్తి అంతా నీకు ఇచ్చేస్తాను తీసుకో అని చెప్పి అమ్మ ఏ రోజైతే ఈ రోజు కోసం ఎదురు చూస్తూ కూర్చుని తపస్సు చేసిందో తన తపోశక్తినంతా తన కుమారుడికి ఒక ఆయుధంగా చేసింది. అదే శక్తి శూలాయుధము. అందుకే స్వామికి శక్తి శూలధరాయ నమః అని పేరు. ఏమ్మా? శక్తి శూలధరాయ నమః అని పేరు. ఆ నామంతో అమ్మ ఇచ్చేస్తుంది. ఇస్తూ అంటుంది, అవును నీకు శూలాయుధం ఇచ్చాను కదా, ఎక్కడైనా శక్తి తగ్గిపోతుందేమో, ప్రాణం కొట్టుకుపోతుంది, ఓ పంచేనా నేను నీలో ఐక్యమైపోయినా. వాహ్! కాబట్టి నీలో ఐక్యమైపోయాను అనుకో, నా కుమారుడికి ఇంకెక్కడ శక్తి తగ్గదు కదా అని చెప్పి అమ్మ ఏం చేస్తుంటాను, ఉండు ఒక్క క్షణం అని చెప్పి అష్టదిక్పాలకులారా ఇలా రండి అంటుంది. వస్తారు అష్టదిక్పాలకులు. వచ్చినప్పుడు ఏమ్మా అంటే నా కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసురుడు వధ చేయబోతున్నాడు, ఈశ్వరుడి మీద అస్త్రం వేస్తాడు. ఈశ్వరుడు తారకాసురుడి మెడలో బందీగా ఉన్న ఈశ్వరుడి మీద అస్త్రం వేసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ఈశ్వరుడు చచ్చిపోయాడు అనుకుంటారు. ఎన్ని ముక్కలైతే పడి నేల మీద పడకుండా ఈశ్వరుడు మరణం లేదు అమరుడు అని చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా చుట్టూ కాపుదల కాసేసి మీరు వెళ్ళి నా కొడుకు బ్రహ్మహత్య మహాపాతక దోషం లేకుండా చూడాలి, సర్వమంగళ అనే పేరు సార్థకత అయిపోవాలి. కాబట్టి మీరు అక్కడ చుట్టూ కాపలా కాసేసేయండి.